పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. మొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత లేదా రక్షించబడిన తర్వాత మనలను మనము సరిగా జాగ్రత్తగా దేవునికి అనుకూలముగా కాపాడుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. అది దేని విషయంలో అంటే పరిశుద్ధత విషయంలో. మనం చాలాసార్లు పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాం, లేకపోతే పరిశుద్ధతలో కొనసాగవలసిన మనము లోకంలో పడిపోతూ ఉంటాం, ఆత్మీయంగా జారిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో మనము అనుదినము వాక్యములో నడవలేకపోవడం, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ధ్యానం చేస్తూ అర్థం చేసుకొని దేవుని దగ్గర మనం ఉండలేకపోవటం వలన దేవుని సన్నిధిలో నుండి జారి పడిపోతూ ఉంటాం. మనము మొదటిగా చేయవలసింది ఏంటంటే, దేవుని నమ్ముకున్నాం కాబట్టి ప్రతి ఆదివారం రావటం నేర్చుకున్నాం. అలాగే ఏదన్నా ప్రార్థన కూడికలు ఉంటే నేర్చుకున్నాం, మంచిదే. కానీ ముఖ్యంగా మనము దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించటం అనేది నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, మనము దేవుని చేత వెలిగించబడిన మనము, దేవుని రక్తములో కడగబడిన మనము, దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము పరిశుద్ధతను కాపాడుకోవటంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవటంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవటంలో మనల్ని మనం వివేకం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. దేనికంటే మనం దేవుని ఎదుట సరిగా నిలబడాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని నమ్ముకుంటాం, మంచిదే, రక్షించబడ్డాము, మంచిదే, బాప్తిసం పొందాము, మంచిదే. కానీ ఆ తర్వాత మన అనుదిన జీవితం గురించి మనకి ఎటువంటి ఆలోచన ఉండదు. మనము దేవునిలో ఉన్నాము కదా, ప్రార్థనలోనే ఉన్నాం కదా, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం కదా అన్న భ్రమలో ఉండిపోతూ దేవునికి కావలసినటువంటి రీతిలో మనం మారకపోవటం వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ, లేకపోతే మనం పనికి వెళ్ళినప్పుడు, పనికాడ ఒంటరితనంగా ఉన్నప్పుడు, లేదా పనికాడ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఉద్యోగంలో కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఎవరితో అయినా మాట్లాడుతున్నా, ఎవరితో అయినా పని చేస్తున్నా, ఏవైనా మనకు సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా ఉండటమే దేవుని చిత్తం. మనం పరిశుద్ధతను కోల్పోతాం, ఒంటరితనంలో కోల్పోతాం, ధనం కాడ కోల్పోతాం, లోక సంబంధమైన వాటిని మన మనసులో తీసుకున్నప్పుడు పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాం. అందుకని పరిశుద్ధతను కోల్పోయే వారంగా ఉండకూడదు. మొదటగా మనం గ్రహించాల్సింది, మన అనుదిన జీవితంలో పరిశుద్ధతను కోల్పోకూడదు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆయన ధన్యతల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు కదా, చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 8వ వచనం, 5వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడడానికి,
దేవుని మాటలు మనలో అవి కార్యము ధరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉండగా మనం విని వాటిని అవలంబించడానికి లేదా ఆయన బోధించడానికి మనల్ని మనం సరిగా చేసుకుంటూ ఉండాలి. ఎస్కేల్ గ్రంథంలో అంటాడు కదా, 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడా నేను నీతో మాట్లాడవలెను అంటాడు. మాట్లాడు అంటే నువ్వు సరిగా నిలబడు, నువ్వు సరిగా నిలబడితే నేను నీతో మాట్లాడతానంటాడు. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, రక్షించబడ్డాం కదా అని మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కుదరదు. రక్షించబడిన తర్వాత మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు అని రాయబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇందులో రాయబడుతున్న మాట, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు దేవుడు. మధ్యలో మన జీవితాన్ని మార్చుకోవడానికి కాదు, మనకి నచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి కాదు, మనకి నచ్చినట్టుగా జీవించడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచాడు అనే నిశ్చయత ఉంటే, దేవుడు నిన్ను రక్షించాడు అనే నిశ్చయత ఉంటే, నువ్వు బాప్తిసం తీసుకోవడంలో ఆయనతో పాటు మరణించి తిరిగి లేచానన్న నిశ్చయత నీకు ఉంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడతావు. పరిశుద్ధులుగా కొనసాగడానికి ప్రభు పిలిచాడు. లోకస్తులుగా ఉండడానికి కాదు, లోక సంబంధులుగా ఉండడానికి కాదు. మందిలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా, బయటికి వెళ్ళినాక లోకస్తులుగా జీవించడానికి కాదు ఆయన పిలిచింది. ఆయన రక్తమిచ్చి కొన్నది లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండడానికి కాదు. లోపల మందిరానికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండండి, అన్ని జాగ్రత్తగా కార్యక్రమాలు చేయండి మందిరంలో, బయటికి వెళ్ళినాక మీ ఇష్టం అన్న మాటలు దేవుని వాక్యంలో లేవు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, పరిశుద్ధులుగా కొనసాగడానికి పిలువబడ్డారు, పరిశుద్ధపరచబడిన వారిగా పిలువబడ్డారు. ఇంకొక మాట అన్నాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడు కాబట్టి. కీర్తనకారుడైతే ఒక మాట అంటాడు, ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి పరిశుద్ధమే తగి ఉన్నది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పిలువబడ్డావు పరిశుద్ధంగా ఉండడానికి. కాబట్టి అనుదినము దేవుని వాక్యం చేత కడగబడుతూ పరిశుద్ధులుగా కొనసాగటానికి ఇష్టపడాలి. నిత్యము మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతామా అని ఒక ప్రశ్న రావచ్చు. మనం ఉండలేం, కానీ ఉంచగలిగిన యేసయ్య వైపు చూడాలి, ఉంచగలిగిన దేవుని వైపు చూడాలి. మనల్ని నడిపించగలిగిన దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. పరిశుద్ధతలో మనల్ని నడిపించగలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క కృపకి అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పటి వరకు? మనం ఇక్కడ నుండి ప్రభు దగ్గరికి చేరేవారు. కాబట్టి పరిశుద్ధతను కోల్పోకూడదు, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, అపవాదికి అప్పగించుకోవడానికి ఇష్టపడకూడదు. దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడాలి. మనం రక్షించబడింది గతంలో చేసేటప్పుడు, గతంలో చేస్తూ ఉండేటప్పటికి మనం ఇంకా రక్షించబడ్డం దేనికి? భక్తుడు ఎలా అన్నాడు కదా, కుక్క వాంతి చేసుకొని తిరిగి దానిని ఆశించినట్లుగా
మరలా మనము దాన్ని ఆశిస్తే రక్షించబడ్డట్టు గుర్తేంది? రక్షించబడినట్లుగా రుజువేంది? నిశ్చయిత ఏంది? రక్షించబడితే పరిశుద్ధులుగా చేయబడితే పరిశుద్ధులుగా కొనసాగడానికి ప్రభువు నిన్ను పిలిచాడు కాబట్టి ఆ నిశ్చయత కలిగి ఉండాలి. అది మనం మర్చిపోకూడదు, మనం విడిచిపెట్టుకోకూడదు. నేనైనా నువ్వైనా మన జీవితాల్లో కొనసాగించవలసినది ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించటం, పరిశుద్ధులుగా కొనసాగటం. దేవుని సంఘములో, సమాజములో ఎక్కడ ఉన్నా సరే నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు. అది నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి విషయం. మందిరంలోకి వచ్చావు, బాగానే ఉంది. రక్షించబడ్డానని చెప్పావు, బాగుంది. బాప్తిసం తీసుకున్నావన్నావు, బాగుంది. కానీ పరిశుద్ధతను కాపాడుకోవటం మర్చిపోతున్నావు. ఒక చిన్న మాట చెప్తాను. బ్యాంకులో మనం డబ్బులు వేయడానికి వెళ్తాం. బ్యాంకులో కాగితం తీసుకున్నాం, డబ్బులు ఎంతో రాసాం. ఎలాంటి నోట్లు ఉన్నాయి? 100 నోట్ల, 200 నోట్ల, 500 నోట్ల రాసాం. అన్ని రాసాం, పేరు రాసాం. కానీ దాని మీద ఒక తారీఖు వేయడం మాత్రం మర్చిపోయి ఇచ్చేసాం. ఏం చేస్తాడు బ్యాంక్ ఆయన? వెనక్కి ఇచ్చేస్తాడు. వెనక్కి ఇచ్చేసి దాని మీద డేట్ వేయండి అంటాడు. ఆ డేట్ వేయకపోతే లేదు తీసుకోండి అంటాడు. అలా కుదరదు, డేట్ వేసి ఇవ్వండి అంటాడు. ఒకలా సంతకం పెట్టకపోతే సంతకం పెట్టి ఇవ్వండి అంటాడు. దానిలో ఏమేమి కంప్లీట్ చేయాలో అవి కంప్లీట్ చేస్తేనే లోపలికి తీసుకుంటాడు. అవి నీ డబ్బులైనా సరే, నీ సొంత డబ్బులైనా సరే, అవి కంప్లీట్ చేయకుండా నువ్వు కాగితం ఇస్తే తీసుకోడు. అర్థమవుతుందా? అలాగైతే దేవుని పిల్లలమైన మనము కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. అందులో ఒకటి పరిశుద్ధతను కాపాడుకోవటం. ఎలాగా? వ్యక్తిగతంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత, వాక్యము చేత, ప్రార్థన చేత, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశుద్ధులుగా ఉండడానికి కాపాడుకోవాలి. దేవుని యొక్క కోటలో ఉండు, దేవుని రెక్కల క్రింద ఉండు, ఆయన నీడలో ఉండు. జాగ్రత్తగా ఉంటావు. లేకపోతే అపవాది వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని. రెండవది, మనం రాత్రి కూడా విన్నాం, తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3, 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునైకిలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఒకరి విశ్వాసము మరొకరికి ఎలాగ వెళ్తూ ఉందో చూడండి. అంటే ఆ కుటుంబంలో, లేకపోతే తన కుటుంబంలో పిల్లలను విశ్వాసము చేత పెంచుకుంటున్నటువంటి విధానం, వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకుంటూ కుటుంబంలో కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించేటువంటి విధానం కావాలి. కుటుంబంలో మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఏం చేయాలో అది చేయాలి. వారిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని నేర్పించటం, ప్రార్థన నేర్పించటం, ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పించటం, దేవుని యొక్క సన్నిధిని వారికి పరిచయం చేయటం. ఒక మాట చెప్పంటారా? కుటుంబాన్ని సంపాదించుకోవడం, కుటుంబాన్ని రక్షించుకోవటం. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో నేను మీకు తెలిసిన మాటలే మీకు తెలియజేస్తా ఉన్నాను.
15వ వచనం, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు అన్నాడు. ఆమెయు ఆమె ఇంటి వారును, వాక్యం వినింది ఎంతమంది? వాక్యం వినింది ఎంతమంది? 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ఎంతమంది? ఒక వ్యక్తి రక్షించబడింది, ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకుంది, ఒక వ్యక్తి వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకున్న ఈ వాక్యము ఆమెను వెలిగించింది. ఆమె తన ఇంటి వారిని వెలిగించింది. మనమేం చేస్తున్నాం? మనం సరిగా సాక్ష్యం కలిగి ఉండలేకపోతా ఉన్నాం. మనం ప్రార్థన చేసుకునే పరిస్థితి పిల్లల ముందు కనబడట్లేదు. వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యము పిల్లలకు అందించగలగాలి, పిల్లలతో పంచుకోవాలి. మనం కష్టపడి పని చేసి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏం చేస్తాం? పంచుతామా లేదా? వాళ్ళకి భోజనం పెడతామా లేదా? మనం తినే భోజనం, మనం వండిన భోజనం మన పిల్లలకు పెడతాం. మనం తీసుకొచ్చినటువంటి వస్తువులు పిల్లలకి ఇస్తాం. మన సంపాదనలో కొంత పిల్లలకు ఉంచుతాం. ఇవన్నీ చేస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో మన పిల్లలకి పంచలేకపోతున్నాం. ఒక ఖచ్చితమైనటువంటి నియమాన్ని, ఒక టైంను ఏర్పాటు చేసుకొని, ఈ టైంలో పిల్లలతో నేను దేవుని వాక్యం మాట్లాడాలి, ఈ టైంలో పిల్లలతో నేను ప్రార్థన చేయాలి, ఈ సమయంలో దేవుని సన్నిధికి వారిని నడిపించాలి. ఇది మన బాధ్యత. వాక్యం ఇలా చెప్తుంది, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొంది. ఇంటిలో ప్రభువుకి స్థానం ఉండాలంటే మనం ఏం చేయాలి? రాత్రి విన్నాం, మనం పోరాటం అనేది చేయాలి. ఎలాంటి పోరాటం? మంచి పోరాటం చేయాలి. ఇంట్లో భర్తతో తగావలు పెట్టుకొని బిడ్డల మీద పక్కకు పెట్టేసి ఏమి ఉండకుండా కుటుంబాలంతటిని పీకేసుకునే రద్దులో కాదు. ఇంటి వారిని రక్షించుకునేటానికి పరిశుద్ధత, నీ మంచి ప్రవర్తన బట్టి నీ భర్త రాబట్టవచ్చును అని ఉంది. నీ పిల్లలు రక్షించబడతారు. నీకు మంచి ప్రవర్తన అవసరం అంటే అర్థమైందో తెలుసా? విధేయత, దీన వస్త్రము, తగ్గింపు వస్త్రము అవసరం. చాలా మందికి ఈ బట్టలు కాదు. మనకి బయట బజార్లో కొనుక్కునే బట్టల మీద ఉన్నంత ప్రేమ దేవుడిచ్చే బట్టల మీద ఉండదు. దీన వస్త్రమును ధరించుకోమన్నాడు. గర్వమును కట్టహారంగా ధరించుకోవద్దన్నాడు. కొంతమందికి మెడలో చైన్లు ఉంటాయి కదా, గొలుసులు ఉంటాయి. మామూలుగా ఏమంటారు, నెక్లెస్ లాంటి మంచిది మీరు సంపాదించుకున్నారు, కొనుక్కున్నారు, మీ ఇష్టం. అది గర్వంగా రాకూడదు, అది గర్వం కాకూడదు. నీకున్న స్థితి గర్వం అవ్వకూడదు. అది ఒకసారి ఉంటుంది, ఒకసారి పోయింది. కోట్లు సంపాదించిన వాళ్ళే ముసలి వాళ్ళు అయినాక పిల్లలు బయటికి నడితే దిక్కులేని వాళ్ళు అయ్యి. దేవుని పిల్లలమైన మనము గర్వమును ధరించకూడదు. అంటే గర్వాన్ని ధరిస్తాం. దీన మనస్సును ధరించుకోవాలంటే అది ధరించు. దీన వస్త్రమును ధరించుకోండి. దేవుని పిల్లలమైన మనము దీనులమై ప్రభు హస్తములో దాచబడి ఉండాలి. ప్రభు హస్తం కింద, దేవుని హస్తము కింద ఒదిగి ఉండాలి. ఇది మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పించాలి. మందిరంలో ఎలా కూర్చోవాలి, మందిరంలో ఎంత చక్కగా విధేయులుగా ఉండాలి, కుటుంబంలో ఎలాగుండాలి, ప్రార్థనలో ఎలాగుండాలి, పెద్దవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, ఎవరు నేర్పించాలి? ఎవరన్నా అంటేనేమో నెత్తిలేసి తాగా వేసుకుంటాం. నా పిల్లలు ఇలాంటి వాళ్ళ, మేము ఇట్లాంటి వాళ్ళవా, మీరేమన్నా మంచోళ్ళ? అసలు నోరే అసలు చక్కకూడదు. మళ్ళీ ఆదివారం వస్తే ప్రభుని స్తుతించే నోరే, ఆదివారం వస్తే ప్రార్థన చేసి స్తుతులు చెల్లించే నోరు, ఉపవాస గుడికి వస్తే కన్నీరు కాచే నోరే. ఏం ఉపయోగం? నీ ప్రవర్తన అంతటిలో
దేవుని అధికారం ఉండాలి. ఎవరి అధికారం చెప్పాలి? ఎవరి అధికారం? దేవుని అధికారం ఉండాలి. నీ ప్రవర్తన అంతటిలో నీ పైన వేసుకునే బట్టలు ఖరీదైనయా కాదు, దేవునికి అవసరంలా, మనకు కూడా అవసరంలా. అవి కాదు. నేను ప్రవర్తించే ప్రవర్తనలో నేను వేసుకున్న బట్టలు మంచియా కాదు. ఏందని? దీన వస్త్రములు కదా, విధేయత, సాత్వికము, మంచితనము, సజ్జన ప్రియులు. ఎలాంటి ప్రియులు? 10 మంది చేత చక్కగా మంచి వాళ్ళు అనిపించుకునేటువంటి వాడుగా ఉన్నారు. ఎలాంటి మంచితనం? నువ్వు పలావ్ పెడితే నేను పలావ్ పెట్టే మంచితనాలు కాదు. నువ్వు చపాతీలు చేసిస్తే మేము చపాతీలు చేసిస్తే మంచి కాసేపు పట్టి కాస్త పోతుంది. ఎలాంటి మంచితనము? ఆత్మ సంబంధమైనది. సజ్జన ప్రియులుగా ఉండాలి. అందరితో సమాధానంగా ఉండడానికి, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి అన్నాడు పౌలు. అందరితో సమాధానంగా ఉండడానికి. ఏం దోపు అనకూడదు కానీ అందరితో తగాదు, అందరితో అయిష్టంగా ఉండటం, అందరి మీదకి నోరు ఉంది కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా అని పెద్దగా అరవటం. ఒకరోజు ఒక ఆమె వాళ్ళ ఆయన లోపలే ఉన్నాడు, పిల్లలు బయట కూర్చొని ఉన్నారు, వేరే వాళ్ళ మీద పెద్దగా అరుస్తుంది. నేను వాళ్ళ మీద కూడా అట్లా ముందుకు వెళ్ళాలి. అంటే వాళ్ళ మీద కూడా అంటే వాళ్ళ మీద రోడ్డు మీద వెళ్తూ ఉండగా నేను పక్కన వాళ్ళని అడిగా, ఎందుకు ఆమె అంత అరుస్తుందంటే ఆమె నోరే అంత, ఆమె నోటికి భయపడి ఎవరు మాట్లాడరు. ఆమె అరిసి కాసేపటికి ఇంటికి పోయింది. ఆమె నోరుకి భయపడ్డారు. ఇది మంచిదేనా? చెప్పలేదు. ఇది మంచిదేనా? నీ నోటికి భయపడ్డారు, నీకు సాక్ష్యం లేదు, దీన వస్త్రం లేదు. మంచి వస్త్రాలు ఉండొచ్చు గర్వంగా, నువ్వు అతిశయించడానికి మంచి బట్టలు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, కానీ దేవుని పిల్లలకు ఉండాల్సింది తెలుసా? దీన వస్త్రము, మంచితనము, సాత్వికము. అవునా? నీ మంచి ప్రవర్తన బట్టి నీ భర్త రాబట్టవచ్చు, నీ పిల్లలు రక్షించుకుంటావు. అంతేగాని మాట మిగిలితే గయ్యమని లేకపోవటం. అవునా? ఇంట్లో పిల్లలకి నెమ్మది ఉండదు, భర్తకి నెమ్మది ఉండదు, కుటుంబంలో ఎవరికి నెమ్మది ఉండదు. కొంతమంది అయితే పిల్లలు బడికి వెళ్ళి వచ్చి మంచి నిద్రలో ఉన్నప్పుడు మధ్యరెత్తులో తల్లుకుంటారు. వీళ్ళకి అప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో. అవునా కదా? పిల్లలు పడుకొని పిల్లలకి చక్కని నిద్ర ఉండదు. మాట మీద మాట వచ్చి సరేలే అర్ధరాత్రి అయింది పడుకునే టైం, పోనీలు వదిలేసి అని ఆమె కూడా తగ్గదు. అవసరమైతే అర్ధరాత్రి బోరు నేర్చి 10 మంది లేపి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఎంత బజారుకి ఎక్కడం అంటే సంతోషం. కొంతమంది అర్ధరాత్రి సరే నేను వెళ్ళిపోతాను అంటది. ఎక్కడికి వెళ్తావు? నా ఇష్టం, పోయేస్తాను. ఎక్కడికి పోతాను? నీకెందుకు? సస్తాను నీకెందుకు? చెప్పు. మంచి ప్రవర్తన, మృదువైన మాట, కోపమును చెప్పలేదు. మృదువైన మాట. ఈ వాక్యాలన్నీ పోతాయి ఒక్క చిన్న పని వల్ల. ఎందుకో తెలుసా? అదొక మూర్ఖత్వం, చిన్న మూర్ఖత్వము. లేకపోతే ఒక మాట ఉంటుంది కదా, ఏందది? సువాసనలు వచ్చే సుగంధ తైలాలు ఉన్నాయంట, దాంట్లో ఏం పడింది? చచ్చిన ఈగ ఒకటి పడింది అంతే. ఒక ఈగ పడింది అంతే. మొత్తం ఏమైపోయింది? కంపు కొట్టిపోయింది. గర్వము లేకపోతే మూర్ఖత్వం అని ఒక చిన్న ఈగ వస్తే దాంట్లో పడితే అంతా ఏమైపోయింది? ఏమవుతుంది? మొత్తం కంపు కొట్టేస్తుంది. నీ జీవితమే కంపు కొట్టింది. మొదటిది నీ సాక్ష్యము కాపాడుకుంటా, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని నమ్ముకుంటానని చెప్పేసి వరకు తిరుగుతూ ఉంటే కూడా. రెండవది నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే అన్ని విషయాలు అణిగి ఉండడానికి కూడా ఇష్టపడాలి. అన్ని విషయాలు సాధ్యమైతే అన్నాడు. అన్ని విషయాల్లో మౌనంగా ఉండటం నేర్చు. నేను అరిసేదే, ఎగిరేది, మాట్లాడేది ఇంతే చేసేది అని నీకు నువ్వు హెచ్చించుకుంటే, గర్వించుకుంటే నీ కుటుంబాన్ని పెరిగి వేసుకోవడంలో నీకు నువ్వే సాటి. మూర్ఖురాలు తన ఇంటిని ఏం చేస్తుంది?
చెప్పలేదు. ఆమెయు ఆమె ఇంటి వారును ఏం చేయబడ్డారు? బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత జైలు అధికారి ఉన్నారు. అదే అధ్యాయంలో 16వ అధ్యాయంలో చూడండి, 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందారు. బాప్తిస్మం పొందగానే కూడా సరిపోదు, ఇంటి వాళ్ళందరికి ఇప్పించేసి అమ్మాయి అయిపోయిందని కూడా వారి పరిశుద్ధత అనుదినపు జీవితం కొరకు ప్రార్థన చేయాలి. వారును వారి ఇంటి వారు రాత్రి విన్నాం యెహోషువ అన్నాడు. ఏమన్నాడు? నేనును, చెప్పండి, నేనును నా ఇంటి వారును అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మనం పరిశుద్ధతను కాపాడుకోవటం కదా, అది దేవుని చిత్తము. రెండోది, మన ఇంటి వారిని ప్రభు సన్నిధిలో కూర్చొని పెట్టడం. దావీదు భక్తుడు అంటాడు, దేవుని సంఘములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె. దేవుని సంఘములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే దేవుని వాక్యంలో నాటబడాలి. దరిద్రం ఏంటంటే అనకూడదు, కానీ ఈ ఫోన్లు వచ్చిన కాడి నుండి, లేకపోతే మనుషులు ఒక చోట కూర్చోటే చాలు, ఆడ విషయాలు, ఏడ విషయాలు, వాళ్ళ విషయాలు, ఏళ్ళ విషయాలు చెప్పి ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి అక్కడంటే ఇల్లు దొరికింది, కుటుంబం దొరుకుతుంది. ప్రాక్టీస్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు. పిల్లలు ఏం చదువుకుంటాడు? రసాయన పదార్థాల గురించి చదువుకుంటారు. పలాంది కలిపితే ఇలా అయింది అని చదువుకుంటారు. చదువుకునే దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ల్యాబ్కి వెళ్తారు. ల్యాబ్కి వెళ్ళి అవి కలిపి చూస్తారు. అవునా కదా? కలిపి చూస్తే అలా అయిందో లేదో గమనిస్తారు, కళ్ళతో చూస్తారు. ఇలాగ ప్రాక్టీస్ అంటారు అనమాట, చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయడం. అట్లాగే ఆ ఇంటి సంగతులు అక్కడక్కడ అన్ని ఈని, ఫోన్లో వాళ్ళు వెళ్ళి చెప్పే మాటలన్నీ ఈని ప్రాక్టీస్ ఎక్కడ పెడతాం? నీ కొంపలో పెట్టుకుంటాం, కొంప కొల్లేరు చేసుకుంటాం. అది సంగతి. దేవుని వాక్యం విని దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం మోసేస్తాం. అర్థమైందా? దేవుని వాక్యం వినాలి. అయ్యో, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నేను పరలోకం పోతే వాళ్ళు నరకానికి పోతారు, నా బిడ్డలు నరకానికి వెళ్తారు. చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేవు, బిడ్డకి ఎవడన్నా అన్నం తినకపోతే ఓర్చుకోలేవు. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు నేను ఉండకపోతే ఎలాగా, పరలోకం రాకపోతే ఎలాగా అని కన్నీరు కాచి ప్రార్థించే దేవుని బిడ్డలుగా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. సేవకులు ఇలా చెప్పారు, వాక్యం ఇలా చెప్తుంది, దేని వస్త్రం ధరించుకోమని, నన్ను నేను తగ్గించుకోమని చెప్తుంది, నేను తగ్గించుకోండి. ఇది ప్రాక్టీస్ చేయి. మా అమ్మ చెప్పింది, ఆ శివుడికి తగ్గొద్దని చెప్పింది, అవసరమైతే మా అమ్మ వస్తానంది. ఇట్లాంటి దరిద్రపోయన్నీ ప్రాక్టీస్ చేస్తే కొంపలు ఏమవుతాయి అమ్మ? ఏమవుతుంది? పనికి మాలి అన్ని ప్రాక్టీస్ చేయకూడదు. నువ్వు గట్టిగా కూర్చో, నువ్వు గట్టిగా ఉండు, నువ్వు గట్టిగా ఉంటే ఖచ్చితంగా మారుతాడు. ఈ ప్రాక్టీస్ అన్ని పనికి మాలి, శాశ్వతమైనవి కాదు. అర్థమవుతుందా? దేవుని పిల్లలంగా ఇవి నేర్చుకున్నాం. మరొకటి, మూడవది నేర్చుకున్నాం. మత్తయి సువార్త 'క్షమించండి, లూకాసు వార్త యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే పెంకులు తీసుకొని లోపలికి వస్తారు కదా. ఎన్నదేమన్నా ఐదో అధ్యాయము 19 వచ్చిన చదువుతారా? జనులు గుంపుగూడి ఉండినందున
వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను కనుక ఇంటి మీదకెక్కి పెంకును విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి బాగా అతడు రోగాన్ని తగ్గించుకొని పరిస్థితి లేదు. అతడు వెళ్ళి వైద్యుల దగ్గర చూపించుకునే పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? జనులు గుంపులుగా ఉన్నప్పుడు ఏం చేశారు? 18 వచ్చిన కూడా చూడండి, బాగుంటుంది చక్కగా. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు గల ఒక మనిషిని మంచము మీద మోసుకొని, దేని మీద? బల్ల లేదో మరి ఏమి లేదో, బండి లేదో తెలియదు పాపం, ఏమి లేవు, వీళ్ళకి కూడా ఏమి లేవు. వీళ్ళే గొప్పవాళ్ళే కాదు, ఉందయ్యా. ఇప్పుడు ఎవరికైనా బాగాలేదనుకోండి, ఒక మంచం తిరగతిప్పి దాని మీద పొడుగు పెట్టి తీసుకెళ్తారు అనుకోండి, మన దగ్గర ఏమి లేదని అర్థం. ఆటో లేదను, అవునా కదా, బండి లేదను, ఏమి లేవు మన దగ్గర, అలాగే మోసుకొని పోతున్నాం. ఇప్పటికి కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో హాస్పిటల్ వెళ్ళాలంటే వాళ్ళు ఒక దుప్పటి కానీ దాన్ని కట్టి అందులో కూర్చోబెట్టి తాళ్ళు కట్టి కాడి మోసుకొని పోతారు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర కూడా ఏమి లేవేమో, వాళ్ళ దగ్గర కూడా ఏమి లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వదిలిపెట్టారా? మంచం పట్టుకున్నారు, దాంట్లో ఆయన పడుకోబెట్టారు, ఎక్కడి నుండి మోసుకొచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు దాకా మోసుకొచ్చారు. వారు మోసుకొని వచ్చిన తర్వాత చాలా మంది ఉన్నారు యేసు ప్రభు వారి దగ్గర, గుంపులుగా ఉన్నారు. నిరాశపడి వెనక్కి వెళ్ళారా? నిరాశపడి వెనక్కి వెళ్ళాలా? అందుకని తెలివి తక్కువగా సాయంత్రం దాకా అక్కడే కూర్చున్నారా? కూర్చోలా. వాళ్ళు ఆలోచన చేశారు, పైకెక్కారు, పెంకులు విప్పారు, చాలా జాగ్రత్తగా విప్పారు. కనీసం దుమ్ము కూడా ఆయన మీద పడిందా? చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా చేశారు. తీసి ఆ మంచాన్ని ఎవరు ముందు దించారు చెప్పండి? దించారు. చూడండి, వారి విశ్వాసమును చూచి అన్నాడు. ఎవరు విశ్వాసం? పక్షవాయు గల్లవాడిదా లేకపోతే వచ్చిన వాళ్ళదా? చెప్పాలి. నువ్వు నలుగురితో కలిస్తే అక్కలారేనండి, మన సహవాసులు నలుగురు కలుపుకుంటే ఆ నలుగురికి ఒక మంచి విశ్వాసం ఉండాలి. ఇది జాగ్రత్తగా కాపాడు. ఆ మాటలు ఈ మాటలు చెప్పే వాళ్ళతో అసలు సహవాసం చేయదు. లేకపోతే ఇళ్లలో పుల్లలు పెట్టే వాళ్ళతో సహవాసం చేయదు. ఆ నలుగురు కలిసి ఒక మంచి విశ్వాసం. అన్నలారా వినండి, మీరు కూడా ప్రభు పిల్లలతో సహవాసం చేయడానికి ఇష్టపడి. అసలు ప్రభు పిల్లలే దుర్మార్గులు రా అని అనుకుంటున్నారేమో. దుర్మార్గులు ప్రభు పిల్లలు ఎవరు? ప్రభు పిల్లలు ఎలాగుంటారో వాక్యం ఏం చెప్తుందో అది మనం గ్రహించి వాక్యానుసారమైన వారితో సహవాసం చేయండి. ప్రభు పిల్లలు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి తాము ఖర్చు పెట్టుకుంటారు. ఇది మూడోది నేర్చుకోవాల్సింది. వారు మంచం మీద ఎత్తుకొని ఎంత దూరం నుండి వచ్చారో తెలియదు పాపం. అతన్ని తీసుకొని వచ్చారు, అతని యేసయ్య ముందు నిలబెట్టారు. ఒక వ్యక్తి తాగుడు చేతో, లేకపోతే లోకంలో ఉన్న పాపం చేతో, లేకపోతే తన జీవితాన్ని పతనం చేసుకుంటే ఈ వేదన నీకు కూడా ఉండాలి. నేను ఎలాగైనా ఈ బిడ్డని లేకపోతే ఈ వ్యక్తిని యేసయ్య ముందు ఉంచాలి, ఇతడు బాగుపడాలి. నువ్వు మేలు కోరితే, నువ్వు మంచి కోరితే ఏం కోరాలి? ఇతడు బాగుపడాలి అనుకోవాలి. ఒక సేనాధిపతి ఏమన్నాడు చెప్పండి? నా దాసుడు ఆ రోగంతో చావ సిద్ధంగా ఉన్నాడు, ప్రభా నువ్వు మాట మాత్రం సెలవిస్తే బాగుపడతాడు. బాగుపడాలనుకుంటే ఏ పనైనా చేయాలి, మంచి పని. బాగుపడతాడంటే అమ్మ అతడు బాగుపడతాడు, భర్త బాగుపడతాడంటే కాస్త నోరు అదుపు పెట్టుకోవడంలో తప్పేంది? మళ్ళీ నేను అటు వెళ్ళట్లేదు. కానీ ఒక స్నేహితుడు బాగుపడతాడంటే దేవుడి దగ్గర తీసుకొస్తే తప్పేంది? ఒక పని దగ్గర వ్యక్తి బాగుపడతాడంటే దేవుడి దగ్గర తీసుకొస్తే తప్పేంది? విశ్వాసంలో నువ్వు నిలబడ్డావు, విశ్వాసంలో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, అలాగైతే ఇంకొక వ్యక్తి పాడవుతున్నాడు,
అతని వల్ల అతని కుటుంబం కన్నీళ్లు గారుస్తూ ఉంది, అతని వల్ల అతని కుటుంబం బాధపడుతూ ఉంది, అతని వల్ల ఆ కుటుంబము సరిగా పోషించబడట్లేదు. అయితే ఆ కుటుంబంలో అతను రక్షించబడాలంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి తాగుదోరారా అని పిలవకూడదు. దేవుని దగ్గర ముందు కూర్చోబెట్టాలి. ఎవరు ముందు? యేసయ్య. ఏమన్నాడు ఆంధ్రయ్య? నేను ఒక ఆయన చూపిస్తాను రా, ఆయన మెస్సయ్యని మేము గుర్తించాము అన్నాడు. తీసుకెళ్ళాడు. అతను ఏది ప్రభు మాట్లాడితే అతను కూడా ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. దొంగ ఏమయ్యాడు? యేసయ్య చూసినప్పుడు మారు మనసు పొందాడు. మనుషులు చూసేంతకాలం మారు మనసు పొందరు. మనుషులు చూస్తే మారు మనసు పొందరు. ఎవరిని చూపించాలి మనం? చెప్పాలి. ఎవరిని చూపించాలి? మన క్రియల వల్ల యేసయ్యను చూపించాలి, మన మాటల వల్ల యేసయ్యను చూపించాలి, మన యొక్క పద్ధతుల వల్ల సజ్జన ప్రియులుగా ఉంటూ అందరితో సమాధానం ఉంటూ యేసయ్యను చూపించాలి. యేసయ్యను చూపించాలి. నువ్వు చూపించాల్సిన యేసయ్యను చూపించడం మర్చిపోయి నిన్ను నువ్వు చూపెడితే మంచిది కాదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మందిరాన్ని చూపించొద్దు, మందిరంలో మనుషులు చూపించొద్దు, సౌండ్ సిస్టమ్ చూపించొద్దు, పాటలు చూపించొద్దు. యేసయ్యను మాత్రమే చూపించు. ఎవరు చూపించాలి? యేసయ్యను మాత్రం. యేసయ్యను చూపిస్తే వాడు అన్నడు దారి. నలుగురు కలిసి మంచంలో ఎత్తుకొని వచ్చారు. ఆ వ్యక్తి బాగుపడడానికి వారు ఎంత పరిచయం చేశారు, ఎంత త్యాగం చేశారు. వారి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు అన్నాడు, వీరి విశ్వాసం చాలా గొప్ప. అవునా? నలుగురు మనవాళ్ళు కలిసారు అనుకోండి, ఒకటి బయటికి నెట్టేస్తాడు. ఎందుకంటే వాడిని మంచిగా మాట్లాడరు. ఇక ఈ నలుగురు ఒక గ్రూప్ అనమాట. ఈ నలుగురు ఒక గ్రూప్ అయి ఒకటి పక్కన పెడతారు. ఆ పక్కన పోయినట్టు ఇక పట్టించుకునేది లేదు. వీడు పోయి ఇంక నలుగురు గ్రూప్ పెడతారు. అవునా కదా? ఈ నలుగురు కలిసి ఇంకొకటి ఏం కుదేంటది. అవునా కదా? ఏం ఉపయోగం లేదు. బాగు ఒక వ్యక్తి బాగుపడటం ఎంత మేలు, ఒక వ్యక్తి క్షమించబడటం ఎంత మేలు, ఒక వ్యక్తి తన పాపం నుండి విడుదల పొందడం ఎంత మేలు. ఇది మనం చేయాల్సింది. నా గ్రూపులో కట్టే వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటేనే కదా డోక్రా డబ్బులు తీసుకునేది. అవునా కదా? కట్టకపోతే తీసుకుంటారు. ఒక నలుగురు కట్టరు అనిపించింది అనుకో, 6 కడతాను. ఏం చేస్తావు? ఏమండి ఏం చేస్తావు? ముగిస్తా. నువ్వు కూడా పక్కకు పోతావు. నా గొంతులే నేను డబ్బులు తీసుకొని. ఎందుకు? భయం. వాళ్ళు కట్టకపోతే నేను ఎత్తిన పడితే ఏమన్నాను. అటైతే ఈ నలుగురు గ్రూపులో విశ్వాసంలో విశ్వాసంలో వాళ్ళు స్థిరులు కానప్పుడు వాళ్ళతో ఎందుకు నీ సావాసం? ఈ నలుగురు కలిసి ఒకళ్ళు రక్షించేవాడుగా ఉన్నారు, ఒకరి కొరకు ప్రార్థించే కోరేవారుగా, వారి విశ్వాసంలో స్థిరులైన వారుగా ఉన్నారు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. రక్షించబడటం మాత్రమే కాదు, బైబిల్ ఇంకా చాలా చెప్పింది. నేను ఈ 3 జ్ఞాపకం చేస్తున్నాను. 1, పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. నువ్వు రక్షించబడ్డావు కదా, ఊర్లు బలాదూరు తిరిగితే కుదరదు. రక్షించబడినంత మాత్రాన నేను కాపాడుకోవద్దని చెప్పల ప్రభు. పరిశుద్ధతను జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధతను కాపాడు. 2, రెండోది ఏం చెప్పండి? నీ కుటుంబాన్ని సంపాదించుకోవాలి. వారు విశ్వాసంలో స్థిరపడాలి. లేచిన దేవుని మాటలతో ప్రార్థనతో వారిని నడిపించాలి. గొంతేసుకొని అరవటం కాదు, ఎవరికి ఉపయోగం లేకుండా. 3, నువ్వు చేసే సహవాసం లేకపోతే నువ్వు ఉన్న స్నేహితులతో కానీ ఎవరితో ఉన్నా సరే, వారు నువ్వు కలిసినప్పుడు ఒకరు రక్షించబడేటట్టుగా బలపరచబడేటట్టుగా ఉండాలి. అది సహవాసం. ఈ 3 విషయాలు మర్చిపోతే ఆత్మీయంగా పడిపోతాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధంగా మనం ముందుకి కొనసాగుతుందా ప్రార్థన చేస్తాం.